ఇబ్బంది చేస్తుంది. ఏమిటి? నిష్కామ కర్మ. ఏమిటి? ఇప్పుడు నేను పాట పాడుతున్నా, భగవంతుడు ఈ గాత్రం నాకు ఇచ్చాడయ్యా పాడమని అని అప్పచెప్పాలి. ఇదిగో నేను ధనవంతుణ్ణి, కాస్త కూస్త నా తినా కూడా ఉంది, నలుగురికి దాన ధర్మం చేసేటటువంటి బుద్ధి నాకు ఎవడిచ్చాడు? భగవంతుడు ఇచ్చాడు. అంటే ఈ ధనవంతుడు పాత్ర ఎవడిచ్చాడు? భగవంతుడే ఇచ్చాడు. అయ్యా నాకు వాస్తవానికి తినడానికి ఎండి లేదు, ఏదో నాకు భజన భక్తో ఏదో అబ్బింది, కానీ పేదవాడి పాత్ర ఇచ్చినా కూడా ఈ పేదవాడి పాత్ర ఎవడిచ్చాడు? భగవంతుడే ఇచ్చాడు. కాబట్టి నేను పేదవాడిని అని బాధపడాల్సిన పని లేదు, నేను ధనవంతుని నేను గర్వపడాల్సిన పని లేదు, నేను గురువుని అని చెప్పి గొప్పగా చెప్పుకోవాల్సిన పని లేదు, నేను శిష్యుని అనుకోవాల్సిన పని లేదు. నీకు ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్ర ఇచ్చినది ఎవరు? భగవంతుడు. ఆయన ఎవరు? తెలియదు. మరి ఎందుకు వీళ్ళు మరి రాముడని, కృష్ణుడని, మరి ఆ గురువు గారని, ఈ గురువు గారని, మరి వీళ్ళందరినీ నువ్వు ఎందుకు మరి పూజ చేస్తున్నావు? ఆయన తెలియదు కాబట్టి అయ్యా, ఆయన గురించి చెప్పినటువంటి వాళ్ళని ఆయన ప్రతి